తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఓవైపు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ను నియమించడంపై వీకే పాండ్యన్ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి పాండ్యన్ రాజీనామా చేశారు. ఇటు శశికళపై దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఇక తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలను మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటున్నాయి? శశికళ బెంగళూరు కోర్టులో స్వాతంత్రం రావడానికి బయలుదేరిన తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. ప్రధానంగా ఇవాళ ఉదయం ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ నియమిస్తూ శశికళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఒక రకంగా లుకలుకలు ప్రారంభమని చెప్పాలి. పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆర్గనైజింగ్ సెక్రటరీ పాండ్యన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. ముందు నుంచి కూడా దినకరన్ కనుక నియమించినట్లయితే పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటే మరోవైపు కోర్టు రిసార్ట్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కిడ్నాప్ చేశారని కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మొత్తం మీద శశికళ ఇక్కడ చెన్నై నుంచి బయలుదేరిన తర్వాత ఒక్కొక్కటిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దినకరన్ను డిప్యూటీ సెక్రటరీగా నియమించడంపై ఎవరైనా ఇంకా సెల్వం వైపు వచ్చేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే పార్టీ శశికళ ఇవాళ ఉదయం దినకరన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించిన తర్వాత ప్రధానంగా కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తమైంది. గతంలో దినకరన్ జయలలిత పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కోర్టులో సరెండర్ అయ్యే నేపథ్యంలో దినకరన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ శశికళ ఇవాళ అధికారికంగా ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ నియామకంతో శశికళ వర్గంలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల నియామకం జరిగిన కొద్ది గంటల్లోనే పార్టీలో శశికళ వర్గంలో విభేదాలు మొదలై దీనికి సంబంధించి ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనియర్ నాయకుడు పార్టీ నుంచి ఆ వర్గం నుంచి పక్కకు తప్పుతున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. మరోవైపు రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క సంఘటన జరుగుతూ వస్తుంది. సాయంత్రానికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా మనం చూడాలి. థ్యాంక్ యూ రాఘవేంద్ర. చెన్నై నుండి బెంగళూరు బయలుదేరిన శశికళ మరి కాసేపట్లో పరప్పన అగ్రహార జైలులో లొంగిపోనున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆమెకు జైల్లో ప్రత్యేక గది కేటాయించడంతో పాటు రోజంతా మినరల్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జైలులో వండిన ఆహారం కాకుండా ఇంటి నుండి భోజనాన్ని తెచ్చుకోవడానికి కూడా అనుమతించారు. వీటితో పాటు తనను ఉంచనున్న జైలు గదిలో టీవీ సదుపాయంతో పాటు హెల్పర్ను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు శశికళ. చెన్నై నుండి బెంగళూరు బయలుదేరిన శశికళ ఈ సాయంత్రం పరప్పన అగ్రహార జైలులో లొంగిపోనున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆమెకు జైల్లో ప్రత్యేక గది కేటాయించడంతో పాటు రోజంతా మినరల్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జైల్లో వండిన ఆహారం కాకుండా ఇంటి నుండి భోజనాన్ని తెచ్చుకోవడానికి కూడా అనుమతించనున్నారు. వీటితో పాటు తనను ఉంచనున్న జైలు గదిలో టీవీ సదుపాయంతో పాటు హెల్పర్ను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు శశికళ.